హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్చి 25న పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ చేజింగ్కు సిద్ధమవుతుండగా విరాట్ కోహ్లీ అభిమాని చిన్నస్వామి స్టేడియంలోని స్టార్ బ్యాటర్ పాదాలను తాకేందుకు మైదానంలోకి దండెత్తాడు. సీజన్లో వారి మొదటి విజయాన్ని పొందడానికి పీబీకేఎస్పై సోమవారం విజయం కోసం 177 పరుగులను ఛేదించింది. కానీ స్టార్ కొట్టు ముందు ఒక అభిమాని రూపంలో ఊహించని సందర్శకుడు ఉంటుంది. పిచ్ ఆక్రమణదారుడు కోహ్లీని కలవడానికి దారితీస్తాడు మరియు స్టార్ బ్యాటర్గా అతని పాదాలను తాకడం ప్రారంభించాడు మరియు అభిమానిని తీసుకువెళ్లడానికి సెక్యూరిటీ పరిగెత్తినప్పుడు అతనిని కౌగిలించుకున్నాడు. సోమవారం చిన్నస్వామి స్టేడియం వద్దకు హాజరైన ఓ అభిమాని ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ సంఘటన మొదటి ఓవర్ తర్వాత జరిగిందా లేదా ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు జరిగిందా అనేది ఖచ్చితంగా తెలియదు. సోమవారం బ్యాటింగ్కు వచ్చిన కోహ్లీకి శుభారంభం లభించనుంది. తొలి ఓవర్లో జానీ బేర్స్టో అతన్ని డ్రాప్ చేయడంతో స్టార్ బ్యాటర్కు ప్రారంభంలో లక్కీ బ్రేక్ లభించింది. కానీ పాతకాలపు కోహ్లీ త్వరలో తిరిగి వస్తాడు. అతను శామ్ కుర్రాన్ వేసిన మొదటి ఓవర్లో మొత్తం 4 బౌండరీలు కొట్టి ఆర్సీబీని వారి చేజింగ్లో ఫ్లైయర్కి పంపాడు. శిఖర్ ధావన్ 45 పరుగులతో పీబీకేఎస్ 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. ఈ ఏడాది విరాట్ కోహ్లీపై అభిమానుల దాడి ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది కోహ్లీని పిచ్ ఆక్రమణదారుడు సంప్రదించడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో టీ20లో ఓ అభిమాని స్టార్ బ్యాటర్ను సంప్రదించాడు. టీ20 ప్రపంచ కప్ 2024 జట్టు కోసం పోటీలో ఉండాలనే తపనతో 14 నెలల విరామం తర్వాత అంతర్జాతీయ వేదికపై అతి తక్కువ ఫార్మాట్లో కోహ్లీ తిరిగి వస్తున్నాడు. ఆఖరి ఓవర్లలో అతను బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అభిమాని కలవడానికి వచ్చాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.